వచ్చావేంటి? ఏంటి అప్పుడే వచ్చేసారు? ఉంది కదా మీ అమ్మ. అదే నిషా, నువ్వు లిఫ్ట్ వాళ్ళకి వదిలిసి వచ్చావు. నేను ఎలాగొస్తానండి? నువ్వు ఒకదాని వచ్చేవలసింది కదా, ఎందుకు కారు ఎక్కావు నాతో? నువ్వు ఇంకా ఇప్పటికీ మారవు నిషా, ఇప్పటికీ మారవు. పెంట పెట్టేస్తావు. అమ్మాయి ఎవరో వచ్చి మాట్లాడితే నువ్వు అంత సీన్ చేసేవేంటి నిషా? నాకు అర్థమవుతూ. ఛాన్స్ ఇచ్చావు కాబట్టి మాట్లాడించావు నిషా. అమ్మాయి వచ్చి మాట్లాడితే నువ్వు నా ప్రాబ్లం అంటావేంటి? నాకు అర్థమవుతూ. జస్ట్ కామన్ సెన్స్ వాడు. ఇప్పుడు వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అక్కడి నుంచి. అక్కడ అంతమంది ఉన్నారు, ఎవరితోటి మాట్లాడలేదు. నీతోటి అంత క్లోజ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది అమ్మాయిని అడుగు, నన్ను అడుగుతావేంటి? నీకు అసలు బుర్రలో బుద్ధి ఉందా? అమ్మాయిని ఎలా నీకు ఇదే ఈ మాటలు తగ్గించుకోమంటున్నాను నేను. ఈజ్ నాట్ ఫస్ట్ టైం. 15 ఏళ్ళ నుంచి పడతాను నీతో ఇదే బాధ. నాతో ఎవరు మాట్లాడకూడదు, నన్ను ఎవరు కలకూడదు. 15 కాదు 25. ఓకే, కాలేజ్ టైంలో కూడా నీ ఇలాగే ఇబ్బంది పెట్టా కదా. మై గాడ్. కాదు శరత్, అమ్మాయి వచ్చి నీతో మాట్లాడితే అమ్మాయిని అడగాలి. ఓకే ఫైన్. నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడినా సరే అమ్మాయిని అడగాలా? నేను ఇప్పుడు మాట్లాడాను, ఏ అమ్మాయితో మాట్లాడాను నేను? ఇప్పుడు నేను రాసుకోమంటావు నన్ను? రాసుకో. పుస్తకాలు నిండిపోతాయి ఇక్కడ నాకు రాసుకుంటే. ఏదో అనీకి నిషా, నీకు అలవాటు ఏదో ఒక పెంట పెట్టాలి. నాతో ఎవరు వచ్చి నవ్వుతో మాట్లాడి నువ్వు తట్టుకోలేవు. నువ్వు నవ్వుతూ నువ్వు ఛాన్స్ ఇస్తావు. వాళ్ళెవరో ఫోటో తీయమన్నారు, ఫోటో తీసాను. దానికో సీన్ చేసావు. అక్కడ ఎంత అసహ్యంగా ఉందో తెలుసు. అక్కడ అందరూ మన్నే చూస్తున్నారు. ఈ ఫోటో తీసి ఏంటి నిషా ప్రాబ్లం? నాకు అర్థమవుతుంది. నీకు అక్కడ ఇంకో 2 ఉన్నారు కదా, వాళ్ళని అడగలేదు ఎందుకు? వాళ్ళు నిన్నెందుకు వచ్చి అడిగారు? నేను ఫోటో బాగా తీసాను కాబట్టి నన్ను అడిగారు. నువ్వు బాగా తీస్తావా తెలుసు వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరికీ తెలుసు, మన గ్రూప్ అందరికీ తెలుసు ఫోటోలు బాగా తీస్తాను నేను. నిన్ను ఒక మాట అనుకోడదే, నాకు అదే అర్థమైంది. నిషా, నీకు బయట పార్టీకి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే, ట్రిప్ వెళ్తే అక్కడ సీన్ చేసేస్తావు. నీకు అది బుర్రలో ఉండిపోయింది. నేను సీన్ చేసేస్తే ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే, నేను సీన్ చేయకపోయినా సరే నేను చేసేస్తానేమో అని చెప్పి నువ్వు ముందే చేసేస్తున్నావు. ఏం చేసేస్తున్నా నేను? నేను సీన్ చేస్తానేమో నిజం చెప్పు. ప్లీజ్ సార్, నాకు ఓపిక లేదు. నో ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ఈ 15 ఏళ్ళలో తగు నువ్వు పెడతావు, నేను పెడతానా? నేను పెడతాను, బికాజ్ నువ్వు పెట్టిస్తావు కాబట్టి. నేను పెట్టించడం కాదు, నీకు నేను ఎవ్వరితో నేను సరదా కనపడుతున్నా, సరదాగా నవ్వుతున్నా, ఇంకే అంతే. నీకు లోపల నుంచి వచ్చేస్తుంది ఒక పూనకం, వచ్చి సీన్ క్రియేట్ చేస్తావు అక్కడ. బయటికి మాత్రం అందరికి అబ్బబ్బబ్బబ్బా నిషా ఎంత మంచిది, ఎంత లవ్లీ వైఫ్, ఎంత నైస్ వైఫ్, ఎంత బ్యూటిఫుల్ వైఫ్. నేను వాళ్ళకేం తెలుసు ఎంత రాక్షసు. ఇంటికో చూసి తెలుస్తాయి వాళ్ళకి ఇవన్నీ. ఇంటికో చూస్తే అలా చూపించాను కదా. నీకు నీలో నటించలేను నేను, అది నాకు వచ్చిన ప్రాబ్లం. నటించుంటే ప్రాబ్లం ఉండకో నాకు. హలో, నీకు ఎప్పుడు చెప్తున్నాను, మై రియాక్షన్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్. నువ్వే పెద్ద ఇప్పుడే నాకు సైన్స్ ప్రిన్సిపల్ సిపి అక్కర్లే, ఓకేనా? నేను సైన్స్ స్టూడెంట్నే, నువ్వు ఆర్ట్స్ ఏమో, నాకు అన్నీ తెలుసు. ఏదో వాడిక బాగుందని ఏదో ఒకటి. అది అదేం సైన్స్ నాకు తెలియదు, కానీ దట్ ఈస్ మై లాజిక్ విత్ యూ. నిషా, సీరియస్లీ నాకు ఏంటంటే ఐఎమ్ ఫెడ్ అప్ నిషా. వెళ్ళడం మానేద్దాం సార్, పార్ట్నర్ అయితే నువ్వు వెళ్ళు కావాలంటే. సోషల్ నువ్వు వెళ్తే నేను రాను, నేను వెళ్తే నువ్వు రాకు. హ్యాపీ, వెరీ హ్యాపీ. అలా కూడా ఒప్పుకో కదా, ఒక్కడిని పంపించకూడదు ఎక్కడికి. ప్లీజ్ వెళ్ళిపోరా బాబు, ప్లీజ్ వెళ్ళిపో, ప్లీజ్ గో. రేపు నుంచి నెక్స్ట్ పార్టీ ఉంటే నువ్వే వెళ్తావు, నేను నువ్వు రాకుంటే వెళ్ళానంటే ఇంక ఇంటికి వచ్చాకల్లా ఒక మాడు మొహం వేసుకొని కూర్చుంటా వారం రోజుల పాటు. నీతో ఇదే నిజంగా పంపించినా సరే మాడు మొహం అంటే ఇంకేం చెప్తాను? నిషా, ఎన్నిసార్లు సీన్ చేసేవే నేను బయటకు వెళ్తానంటే? ప్రతిదీ సీన్ శరత్, అంతే. వదిలేసి ఇంకా మాట్లాడుకోవడం మానేస్తే బెటర్. ఎస్ ప్లీజ్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ప్లీజ్ బీ హ్యాపీ. బయటకు వెళ్ళి ఫూల్స్ అవుతున్నావు అందరి ముందు. వెళ్ళదు, అంత ఫూలే అవ్వక్కర్లేదు, వెళ్ళు. తమాషాలు పడుతున్నావు. స్నానం చేసావా? చేశాను. ఏ టవల్ వాడావు శరత్?
ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు దేవుడా. అయ్యో సీరియస్, ఇందులో కూడా అబద్ధాలు చెప్పాలి నువ్వు? ఛీ. నేను స్నానం చేయనే, నువ్వు నీ స్నానం పిచ్చి 8 గంటలు స్నానం చేసుకుని వెళ్ళాను, మళ్ళీ 10 గంటలు స్నానం చేసాను అడుగుతున్నావు. ఇంకో పర్లేదేంటి నాకు, దుబ్బేస్తావు అలాగా స్నానం అనుకొని. నేను చేయను. నేను ఈ రోజే కదా, ఏ రోజు స్నానం చేయనే. ఏం చేసుకుంటా చేసుకో, చంపేస్తావు అలాగా పట్టుకొని స్నానం అనుకొని. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, కాలనా కడిగావా? నువ్వే పడుకో, నేను పడుకోవట్లేదు, నేను పిల్లల దగ్గర పడుకుంటున్నాను. ఏంటి మొహం మీద మొహం పెట్టి కూర్చున్నావేంటి? అక్కడ కూర్చోవచ్చు కదా వెళ్ళి. సారీ. దేనికి? నేను రాత్రి ఏం గొడవకి. నీకు అలవాటే కదా, రాత్రి తగ్గు పెట్టేయడం, పొద్దున్న సారీ చెప్పేయడం. సారీ చెప్తున్నాను కదా శరత్. మళ్ళీ దానికోసం తగ్గు పెడతావా? తగ్గు అనుకుంటే అన్నిటికీ తగ్గువేనే. ఇదివరకు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఒక పార్టీకి వెళ్తాం, ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఒక ఊరు వెళ్తాం, ఒక ట్రిప్ వెళ్తాం. అక్కడ చాలా మనకి నచ్చవు. నీకు నచ్చని కొన్ని ఉంటే, నాకు నచ్చిన కొన్ని జరుగుతుంటాయి. ఓకే, ఏమైనా ఉంటే ఇంటికి వచ్చి తర్వాత మాట్లాడుకోవాలి. ఆన్ ద స్పాట్ అక్కడే మీరు తగు పెట్టేసుకుంటాను, దాన్ని పెద్ద సీన్ చేసేస్తాను అంటే ఏమవుతుంది? లాస్ట్ నైట్ ఈజ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వచ్చావు మధ్యలోంచి, ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయావు. ఓకే, ఇప్పుడు రియలైజ్ అయ్యావు ఓకే అలా చేయకుండా ఉండవలసిందని. కానీ నేను రాత్రి తీసుకొని రాగలవా? అయిపోయింది కదా, నేను నైట్ అయిపోయింది, అది పోయింది, అది దాన్ని తేగలవా? అదేదో ఇంటికి వచ్చి పొద్దున మాట్లాడుకుంటే శరత్ ఏంటి ఇలా చేసావు, ఇలా జరిగింది అని చెప్పేసి, అది ఎంత మెచ్యూర్డ్గా ఉంటుంది. నీకు చాలాసార్లు చెప్పాను నేను, ట్రిప్ వెళ్తాం, ఆ ట్రిప్లోనే అంతే ఏదో ఒక పెంట పెట్టేస్తావు, ట్రిప్ అంతా స్పాయిల్ అయిపోతుంది. బోల్డ్ ఖర్చు పెట్టుకొని వెళ్తాం, మొత్తం పాడు చేసుకుంటాం. ఎస్, ఏమో నచ్చని ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడుకోవాలి, కానీ అక్కడికక్కడ పెద్ద తగు పెట్టేసుకుంటామా? మొహాలు మార్చేయడం, అలిగేయడం. చిన్నపిల్లలు ఏం కాదు కదా, వాళ్ళకి మనకేం తేడా? ఇంకా చిన్నపిల్లలకి మనమేం చెప్తాం? ఎస్, డెఫినెట్లీ 100 ఉంటాయి మనకు నచ్చనివి. కొన్ని నువ్వు చేసిన కూడా కొన్ని నాకు నచ్చావు. నేను నా చుట్టూ జరిగిన కొన్ని నీకు నచ్చావు. ఇంటికి వచ్చి మాట్లాడుకోవాలి. శరత్, అక్కడ కోపం వచ్చినప్పుడు అక్కడే చూపించుకుంటాం కదా శరత్. ఎమోషన్స్ కంట్రోల్ చేయమంటే ఎలాగవుతుంది? ఇంటికి వచ్చి అడగమంటావు, అప్పటికి మర్చిపోతాను నేను. చూసావా, నువ్వు మర్చిపోతానని నువ్వే అంటున్నావు. సో మర్చిపోయే దాని గురించి నువ్వు ఫైట్ చేస్తున్నావు. అప్పుడు హర్ట్ అవుతాం ఆ టైంలో. అదే అంటున్నాను, అదే కంట్రోల్ చేసుకోవాలి. అంత కంట్రోల్ చేసుకోగలిస్తే ఎలాగవుతుంది? ఎగ్జాక్ట్లీ, అవి కంట్రోల్ చేసుకుంటే అసలు ఏ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండవు. అవి కంట్రోల్ చేసుకోలేక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. నలుగురిలో కూడా మనం చులకన అయిపోతాం కదా నిషా. ఈ లేటరా బాబు చిన్నపిల్లలాగా అన్నిట్లో తగులు పడిపోతున్నారు అని చెప్పి అనుకుంటారు. ప్రతి ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటకు చూపించుకోరు అంతే వాళ్ళు. కొంతమంది బయటకు చూపించి బయటపడిపోతాం. ఏమైనా ఉంటే వచ్చి 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి. మన చూసి పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. నీలో కూడా ఉన్నాయి కొన్ని మార్చుకునేవి. చాలా ఓవర్ ఫ్రెండ్లీ అయిపోతావు, చనువు ఇచ్చేస్తావు. నిషా, ఫ్రెండ్లీగా ఉండడం అన్నది నా నైజాం, అది దట్స్ హౌ ఐ యామ్. నువ్వు నా క్యారెక్టర్ని మార్చేసుకోమంటున్నావు. క్యారెక్టర్ని మార్చుకోమనట్లేదు, కొంచెం తగ్గించుకో అంటున్నా అంతే. యూ డోంట్ హ్యావ్ టు బీ సో ఓవర్ ఫ్రెండ్లీ కదా అక్కడ. నాకు అర్థం కాదే, ప్రతిసారి నువ్వే ఫోటోలు తీయాలా? ఎవరైనా ఫోటో అనేసరికి నువ్వు వెళ్ళిపోతావు ఫోటో తీయడానికి. గ్రూప్ ఫోటో అంటే నువ్వు గ్రూప్ ఫోటో నువ్వే ఫస్ట్ తీస్తావు, నువ్వు ఉండవు కూడా ఫోటోలో. నేను అలా ఒంటరిగా నించోవాలి అక్కడ. నాకు ఉంటుంది కదా శరత్. ఐ అగ్రీ. బాబు,
ఆ బ్యాంకాక్ ఏదో ఒకటి చేస్తావా, లేకపోతే అదో పెద్ద ఐస్ బ్రేకర్ అయిపోతుంది అమ్మాయిల దగ్గర. వాళ్ళు వచ్చి మరియు గోయింగ్ ఎప్పుడు వెళ్తున్నావు అంటే నువ్వేమో ఇంకా మొత్తం మెల్ట్ అయిపోతున్నావు బ్యాంకాక్ అనేసరికి. నువ్వు ఎక్కడి నుంచో ఎక్కడికో పట్టుకెళ్ళిపోతావు నిషా. సరే ఫొటోస్కి నేను ఇంకా ఫొటోస్ తీయడానికి వెళ్ళను. ఓకే, ఎస్, నో మోర్ బ్యాంకాక్. నేను బ్యాంకాక్ వెళ్ళడం కోసం ఎటువంటి ట్రై చేయను. ఓకే, షూర్. ఎస్, బట్ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇంకొకసారి మనం ఏ పార్టీలో కానీ ఎక్కడైనా సరే నీకేమైనా నచ్చకపోతే అక్కడ సీన్ చేయక, ఇంటికి వచ్చి సీన్ చేయి. ఇంటికి వచ్చి ఎంత అరుస్తావో ఎంత తగ్గు పెట్టుకుంటావో పెట్టుకో. అంతేగాని ఆ ఫంక్షన్లో కానీ ఆ పార్టీలో కానీ నువ్వు సీన్ చేయకూడదు. ఓకే, సరే శరత్, నేను కూడా ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఇలా రియాక్ట్ అవ్వకుండా గొడవలు పెట్టకుండా ట్రై చేస్తాను నేను. నిన్నటి గురించి అయితే సారీ. ఓకే, చూద్దాం. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ లెట్ మీ నో. ఎలా కదా, ప్లాన్ ఏంటి? ఏం ప్లానే? సరదాగా వెదర్ కూడా బాగుంది, డ్రైవ్ వెళ్ళి డాబాలో భోజనం చేద్దామా? దానికోసం ఇదంతా వేసావు ఏంటి నువ్వు? మరి లేకపోతే వెదర్ చూడడానికి బాగుంది, ప్లాన్ చేద్దాం, అలాగో సెలవే కదా ఈరోజు అని. వెదర్ చూడడానికి బాగుండమేటే, ఎండ మండిపోతుంటే సాయంత్రం వెళ్దాంలే అలా డ్రైవ్. హలో రవి. యా బాగున్నా. ఏంటి ఇలా ఫోన్ చేసావు? మా తమ్ముడు ఫ్రెండ్స్ తోని బ్యాంకాక్ వెళ్ళాక అక్కడ వచ్చిన ప్రాబ్లం వచ్చింది. ఓ అవునా? బంగీ జంప్ చేస్తుంటే వాడి కాలు కింద టచ్ అయింది పెద్ద రాయికి. ఎలా ఉంది ఇప్పుడు ఆడికి? రైట్ లెగ్ బోన్ విరిగిపోయిందిరా. దాంట్లో స్టీల్ రాడ్ వేసి ఆపరేషన్ చేసేసారు. ఓ మై గాడ్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. వీడికి కొంచెం డిస్టెన్స్ కావాలి తీసుకొని రావడానికి. మరి వీడు ఎలా వస్తాడు ఇప్పుడు? అందుకే నీకు ఫోన్ చేశాను రా. నువ్వు వరకు బ్యాంకాక్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు కదా, వెళ్ళరా ప్లీజ్. బ్యాంకాక్ నాకు అవ్వదురా. డెన్మార్క్ నుంచి నాకు రావడానికి అవ్వదురా, అందుకే నేను అడుగుతున్నాను. లేదురా ప్లీజ్ రా, బ్యాంకాక్ మాత్రం పెట్టకరా. నీకు కూడా తమ్ముడు లాంటి వాడే కదరా. ఐ కెన్ అండర్స్టాండ్ ద అర్జెన్సీ. ప్లీజ్ రా శరత్, ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయరా నాకు. నేను చూస్తాను, ఒకసారి మాట్లాడతాను నిషాతో. శరత్ ఒకసారి కార్ ఆపవా? సత్య ఒకసారి హాయ్. హాయ్, మీ అన్నయ్య లైన్ లో ఉన్నాడు, ఒకసారి హాయ్ చెప్పవా? మా అన్నయ్య? అన్నయ్య ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.